హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు. ఇక రైతుల ఖాతాలలో ఈ యొక్క పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పత్రాలు కలిగి ఉంటేనే మరో 2 రోజుల్లో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా వివిధ పథకాలకు సంబంధించి విడుదల చేస్తూ రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా తెలిపారు. ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అయితే వీడియో అనేది కూడా అర్థమవడం జరుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం కావచ్చు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 పథకాలలో అనేక పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఈ నెల 2వ తారీఖు నుంచి రైతుల ఖాతాలలో ₹5,000 చొప్పున ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదలయ్యాయి. ఇక పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ₹2,000, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ₹5,000, మొత్తం ₹7,000 అయితే రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. ఇక సరికొత్తగా శ్రీనిధి పథకానికి సంబంధించి, శ్రీ శక్తి పథకానికి సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా కల్పించడం జరిగింది. ఇక అనేక పథకాలతో ఇప్పుడే ముందడుగు వేస్తూ రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఎంతో ఆర్థికంగా కావచ్చు ఊరట అనేది కూడా కల్పించింది ఏపీ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు సరికొత్తగా ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో, ఆ సంకల్పంతో రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అనేది కూడా ప్రతిరోజు కూడా ఇస్తూ వస్తుంది. ఇక మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ₹1,00,000 వరకు విడుదల చేస్తామని అయితే తెలిపారు. ఇక ఈ పథకానికి సంబంధించి ₹1,00,000 డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది కూడా 44 లక్షల మంది రైతుల ఖాతాలలో విడుదలవుతాయని, కాకపోతే ప్రతి రైతు కూడా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా పొందుతూ అదేవిధంగా తీసుకున్నటువంటి రుణానికి తిరిగి వడ్డీ చెల్లిస్తూ ఉండాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి పథకానికి సంబంధించి కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ప్రతి పథకం అనేది కూడా లబ్ధి పొందుతూ ఉండాలని ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందండి. వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక త్వరలోనే రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలతో పాటుగా ఇక తగిన పత్రాలు అనేది కూడా తీసుకోవాలని అయితే నిర్ణయం తీసుకుని అధికారికంగా ఒక వెబ్సైట్ లింక్ ద్వారా విడుదల చేయబోతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి అధికారిక వెబ్సైట్ అనేది కూడా విడుదల చేస్తారు. అందులోనే ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.